హాయ్ హలో నేను మీ ఉమాని. అందరూ బాగున్నారా? ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన నువ్వుల పొడిని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ టేస్టీ అండ్ హెల్దీ అయిన నువ్వుల పొడిని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో 1 కప్పు నువ్వులు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా కలుపుకుందాం. నువ్వుల పొడి వల్ల కలిగే లాభాలు అన్నీ కాదండోయ్. చిన్నపిల్లల దగ్గర నుంచి బాలింతల వరకు చాలా మంచిదండి. ఈ నువ్వుల వలన మంచి కాల్షియం కూడా వస్తుంది. ఇప్పుడు ఈ నువ్వులు ఇలా ద్వారగా వేగిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నె మరలా స్టవ్ మీద పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుందాం. మరీ ఎక్కువ వేయకండి. ఇప్పుడు అందులో ఒక 10 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకుందాం. ఈ నువ్వులు ఎక్కువగా తినడం వల్ల త్వరగా వృద్ధాప్యఛాయలు కూడా దరిచేరవండి. జుట్టు కూడా త్వరగా మెరవకుండా ఉంటుంది. ఇలా ఏగిన ఎండుమిర్చిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు రక్తహీనత సమస్యతో బాధపడేవారు కూడా ఈ నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు అదే గిన్నెలోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ వేపుకుందాం. ఈ నువ్వుల వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని బయటకు పంపించి గుండె వ్యాధులు రాకుండా ఎంతగానో మనకి ఈ నువ్వులు ఉపయోగపడతాయి. ఇప్పుడు అదే మిశ్రమంలో 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వేయించుకుందాం. ఇలా ఏగిన మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు కదా, వారికి కూడా ఈ నువ్వుల్లో ఉండే కాల్షియం వల్ల ఎంతగానో ఈ నువ్వులు ఉపయోగపడతాయి. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న దాంట్లో మిశ్రమంలోకి నువ్వులు వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకుందాం. ఫైనల్లీ నువ్వుల పొడి ఈ విధంగా రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.